ఎర్రి బుట్ట పోకుండా చేసేది నాకు ఎర్రి పుట్టకుండా చేసేదంట. నేనేం టీలు వేసుకునేది అంటలేని లేచినా అక్క. అక్క ఏం చెప్పిందంటే అది కొద్దిగా వేరే దాంట్లో వేసిస్తారా, రోజంత వేసుకొని డబ్బాలో అని అనింది. కాంచు నీళ్ళు బాగా కాంచు. ఇద్దరు పిల్లలకు లతమ్మకు కావాలంటే దండిగా నీళ్ళు కావద్దు. అది మాది ఇడ్లీ పాత్ర అనమాట. ఇన్ని రోజులకు మాకు ఉపయోగపడింది ఇడ్లీ పాత్ర. పెద్ద స్టైల్లో కుకింగ్ చేయాలని ఒక పెద్ద ఇడ్లీ పాత్ర అయితే తీసుకుంటే ఈరోజు పురిటి స్నానానికి ఉపయోగపడింది కదా చిన్న. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లత పురుడు కోసం అయితే మొత్తం ఇక్కడ మొత్తం అన్ని వీటిని ఏమంటారు, ఉప్పు దినుసులా? మేడం సాంబ్రాన్ అయితే దంచుతుంది అనమాట. కాకపోతే మేడానికి బాగా కోపం వచ్చేసింది. ఏదో ముక్క తీసుకురామంటే తీసుకురాలేదని మూకుడు సాంబ్రాన్ అయితే రెడీ చేసేసింది మేడం అయితే. వేపాకు మొత్తం నూరి పెట్టింది అనమాట. న్యాచురల్గా నూరాలని రోట్లోనే నూరి పెట్టింది అనమాట వేపాకు. అది రోజైతే వేసుకోవాలక. అది పొగలో వేసుకునేదిరా, పొగ వేసుకునేదిరా. అదే ఎర్రి బుట్ట పోకుండా చేసేది నాకు ఎర్రి పుట్టకుండా చేసేదంట. నేనేం టీలు వేసుకునేది అంటలేని లేచినా అక్క. అక్క ఏం చెప్పిందంటే అది కొద్దిగా వేరే దాంట్లో వేసిస్తారా, రోజంత వేసుకొని డబ్బాలో అని అనింది. ఏమన్నా టీ పొడి టీలో వేసుకోవడానికి. అదే పొద్దున్నే లేచిన మొహాలు అయితే ఇంకా కడగలేదు, బ్రష్ కానీ చేయలేదు. పోయి వేపాకు అయితే తీసుకొని వచ్చాం కాబట్టి అక్కడ ఇంకా వేపాకు కూడా కనిపిస్తుంది అనమాట. ఆ వేపాకు నీళ్ళల్లో వేయాలనా అక్క? మా ఇంట్లో పెద్ద గిన్నె లేదు కాబట్టి పెద్దది ఇడ్లీ పాత్ర అయితే ఉందనమాట. ఆ ఇడ్లీ పాత్రలో ఈరోజు మేము నీళ్లు కాస్తాను లతమ్మకి. లతమ్మ మాత్రం లోపల పిల్లలతో కొంచెం హడావిడిగా ఉంది. పెద్ద పాప కోసం అయితే చిన్న ఊయలు వేస్తున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు అరవడం మొదలు పెడితే ఇక ఆపరు కాబట్టి వాళ్ళని ముందు సర్దైతే సరిపోతుంది. ఆ వేరు ముక్కలకు దారాలు కూర్చాను అక్క. ముత్తైదులు కూర్చోాలంటావా? సరే పిలుసుకురామంటావు ముత్తైదులని. మరి నీళ్ళు వచ్చే టైం ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ పెడితే వాళ్ళు వస్తారు అంతేనా? ఏడో బయటనే కదా పోసేది. అదనమాట. ఏమంటారు, విలేజ్ స్టైల్లో పురిటి స్నానం అనమాట. ఎందుకంటే చాలామంది కూడా బాత్రూమ్లలో అట్లా కల్చర్ ఉంటుంది. ఈరోజు మాత్రం మా ఇంట్లో ఆ కల్చర్ లేకుండా ఎక్కడ పురిటి స్నానం చేపిస్తున్నామంటే ఇది ఇల్లు, ఇది ఇంటి బయట బండి పెట్టినా కానీ ఇక్కడ బండి పెట్టిన దగ్గర అనమాట. పూర్వకాలంలో మొత్తం బయటనే పురిటి స్నానం చేపిస్తారు కాబట్టి అక్కడ ఉన్నాయి కదా నీళ్ళు అయితే అందులో మొత్తం మేమైతే అన్ని రెడీ చేసి పెట్టినామన్నమాట. ఇక్కడ బండి తీసేసి ఇక్కడ చుట్టూ మొత్తం మంచాలు పెట్టాలి. నాక మంచాలు పెట్టి దుప్పట్లు వేసి పాత స్టైల్లో పురిటి స్నానం బయట చేపిస్తారనమాట. అందుకోసమే ఇంటి ముందు మొత్తం అంత నీట్గా అంత కల్లాప అయితే జల్లి పొద్దున్నే లేచి మొత్తం అయితే శుభ్రం చేసి పెట్టినామన్నమాట. ఇప్పుడు అమ్మలక్కలు అంటే ముత్తైదులు వచ్చిన తర్వాత స్నానం చేపియాలి. అంతలోపు అక్క మొత్తం రెడీ చేసి పెడుతుంది. కాకపోతే అక్కకు మేము టయానికి ఏం అనుగుణంగా ఇవ్వకపోవడం వల్ల అది ముందైతే పగల కొట్టేసింది అనమాట. కోపం ప్రెస్టేజ్ అని బాగా వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఒకరిదేమంటే వాళ్ళ మనవరాలు ఏం చేసిందంటే ఈరోజు వాళ్ళకు ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళు రాలేకపోయినారు. ఆ ప్రెస్టేషన్ కూడా ఎక్కువ ఉంది ఆమెకి. ఈడ కూర్చొని నిమ్మలంగా ఒకసారి కూర్చొని ఒక బండ మీద దంచుకుంటా సన్నపిల్లలు కూర్చున్నట్టు ఆడించే కూర్చుంటున్నా. ఆడించేపు అంటే ఇంతసేపు అది దంచింది చిన్న యాభాకు దంచింది కరెక్ట్. ఆడనే కూర్చొని ఇవన్నీ దంచుకోవాలి. ఎక్కడికి మళ్ళా అది ఒక్క రవ్వ మూకిటి ముక్క తేలేదని పెద్ద మూకటి ముక్క కోసం ఎంత మూకటి పగలు కొట్టినావు. మూకిటి పగలు ముందే చెప్పింది, మానంగా మట్టంగా చెప్పింది అక్క. సుబ్బయ్య అంగడి కాడికి పోయి అంత ముక్క తెమ్మని తీసుకురాలేదా, మూకిటి పగలు కొట్టేసింది. పెద్దదాన్ని తీసుకోవాలి సన్నటి ఎందుకు? అది అందులో వేసి నూరాలంట వేసానా నీకు రుద్దాలంటిగా దాంట్లో వేసి నూరాలంట. అయితే పొద్దున్నే బాసిన తోటి అనమాట ఇది తాగిపించినారు. ఇది ఉలవకట్ట అయితే తాగిపించినారు. మేము రాత్రి బాగా నానబెట్టిన తర్వాత పొద్దున్నే లేచి ఉడకబెట్టాము అనమాట. ఉలవకట్టు వేడి ఉలవకట్టు కొంచెం గోరువెచ్చగా చేసి తాగియాలన్నమాట.
ఇంకోటి ఏంటంటే వేర్లు కూడా నానబెట్టినాం నీళ్ళల్లో. ఈ వేర్లు కూడా ఇవి లతకు, పిల్లలకు, కాళ్ళకు, మెడకు అట్లా కట్టాలన్నమాట. ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి తెలియదంటావా? ఈ కాలం వాళ్ళకి తెలియదనే కదక్క నువ్వు తెలిసేటట్టు చేస్తున్నావు అని కదా ఇంత క్లారిటీగా వీడియో తీసేది. మూకిటి ముక్క అంటే మనది ఏమంటారు, కుండది ముక్క అయినా కూడా, చిన్న ముక్క అయినా కూడా అది మొత్తం పొడి పొడిలాగా దంచుతుంది, కనిపిస్తుంది కదా. అది బాలింతకు కీళ్ళ పొడి, కీళ్ళు రుద్దను. సబ్బులని ఆడ పెట్టినారు, ఈరోజు సబ్బులతో పని లేదనమాట. సబ్బులతో పనిందా? నీళ్ళు పోసినాక పోసేది. ఆహా, ముందైతే ఇది పెట్టి అంత పూసి పోయాలనా? నీళ్ళు పోసినాక పోయాలి. నీళ్ళు పోసినాక ఇది కాళ్ళకు చేతులకు పుయ్యాలా? సరే సరే, అంతే అంటారు. ఎందుకక్క? పొద్దున్నే ఉలవ కట్ట అయితే తాగేసింది. అన్న క్యాటరింగ్ చెప్పేసినాడు, ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక క్యాటరింగ్ అయితే చెప్పేసినాడు. క్యాటరింగ్ అతనికి ఫోన్ చేసినాడు. ఏమక్క? ఇక చూడు, అక్కకు పెద్ద గుండ్రాయి దొరికింది. నీకే రాయి ఇచ్చినాడు? అవు ఏం చిన్న అంత చిన్నది ఇచ్చినావు? ఎత్తలేదు కదా అని. ఎందుకు ఎత్తలేదు? ఏం మనసు మనవరాల కాళ్ళు చేతులు ఇరగొట్టింది కదా. అబ్బా వెనకున్నా చూడబ్బా, ఆ డబ్బా తీసుకో, ఆ డబ్బా తీసుకో. కొద్ది తినాలంటబ్బా, తినొద్దక్క. పాలు కాంచి తిన్నా, టీ తాగాల. టీ తినొచ్చా? కాదు, నువ్వేం వద్దనేసరికి ఏం పెట్టను కానీ పెట్టలే. అంతే. ఇడ్లీ తీసుకొని రాపో, ఇక ఇడ్లీ తీసుకొస్తే అడిగి పని అయిపోతుంది. అట్లా పాలు కూడా తీసుకొని రా, పాలు ఇడ్లీ తీసుకొని రా. ఆ స్మెల్ అట ఎట్లుంటుందో మా అక్క నవ్వుతుంది. ఎలక పెంటికల వాసన ఉంటుందంట. ఒంటికి మంచిది కాబట్టి ఈ దినుసులు అయితే ఇందులో ఉన్నాయన్నమాట. దంచినట్టు ఇట్లా చిన్న బౌల్లో వేయడానికి ఆ చిన్న బౌల్లో అయితే తీసుకునింది. విలేజ్ స్టైల్లో, ఓల్డ్ స్టైల్లో పురిటి స్నానం అనమాట. పెంకు ముక్కలు నూరుతుంది ముందు. పెంకు ముక్కలు వేర్లు అక్క నూరేది, ఏర్లు పెంకు ముక్కలన్నీ నూరుతుంది. నూరి వాటితోటి స్నానం చేపియాలి కాబట్టి నూరవంటే నూరుతా చూడు. అదే అందరికి చెప్పినబ్బా, సందులో ఉండేటోళ్ళు అందరికి చెప్పేసి వచ్చిన. బాలనమ్మక్క ఉండే సందులో అందరికి చెప్పేసి వచ్చిన. అందరికీ ఎవరికి లావణ్య వాళ్ళకు, సావిత్రమ్మ వాళ్ళకు, ఆ శెట్టమ్మ వాళ్ళకు, ఆ పక్కింట్లో ఇద్దరులే వాళ్ళకు, లక్ష్మళ్ళకు, వాళ్ళ ముగ్గురికి చెప్పిన. కుమార్ అక్కలకు చెప్పిన, గోపి సెంటర్లకు, బేబీకి. అప్పుడు వచ్చిందిలే సీమంతానికి వచ్చిన అందరికి చెప్పేసి వచ్చిన. చిన్నాకు నీ ముందరనే చెప్పినలే. రామాకి చెప్పిన, సుబ్బమ్మకి చెప్పిన, ఫ్యాక్టరీకి అడిగి పోయి గోపాలకి చెప్పిన, అందరికి చెప్పిన. పురిటి స్నానం కోసం మొగుడు నూరుతానా పత్యాలా ఏంటివి నెచ్చాలా? ఏర్లు అంతే, రేచాలో పత్యాలో అంతే. ఎంత నూరల్లా? అన్నిట్లలో పెంకేసాను నూరల్లా. అంటే పెంకేసుడు ఎందుకు? నలుగుతాదనా? దేనికి చెయ్యాలనా? దానివల్ల యూజ్ ఏముంటుంది? కీళ్ళ పొడి తయారీకి ఇది చేయాలా? చిన్నగా
చిన్నగా దంచు పిల్లలు ఎత్తారండి. పిల్లలు భయపడతారా? కాంచు నీళ్ళు బాగా కాంచు. ఇద్దరు పిల్లలకు లతమ్మకు కావాలంటే దండిగా నీళ్ళు కావద్దు. అది మాది ఇడ్లీ పాత్ర అనమాట. ఇన్ని రోజులకు మాకు ఉపయోగపడింది ఇడ్లీ పాత్ర. పెద్ద స్టైల్లో కుకింగ్ చేయాలని ఒక పెద్ద ఇడ్లీ పాత్ర అయితే తీసుకుంటే ఈరోజు పురిటి స్నానానికి ఉపయోగపడింది కదా చిన్న పిల్లలకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ చిన్న గిన్నెలో ఏమో ఇద్దరు పిల్లలకి, పెద్ద దాంట్లో ఏమో లతమ్మకి అనమాట. ఇప్పుడు ఇక్కడ మొత్తం కట్టాలి కదా చిన్న, ఇక్కడ ఇదంతా మొత్తం కట్టాలన్నమాట. ఇప్పుడు పెద్ద క్లాత్ అయితే తీసుకొని వచ్చాము, ఎందుకంటే మంచాలు అయితే సరిగ్గా నిలబడవని. అక్కడ మంచం పైన ఒక క్లాత్ కనిపిస్తుంది కదా, ఎట్లా కట్టాలా? ఈ నుంచి ఇట్లా కట్టాలా రౌండ్గా. ఇంకొక 10 నిమిషాల్లో అమ్మలక్కలు అయితే అందరు వస్తారనమాట. అందుకే నీళ్ళు అయితే కాస్తాను.